హలో అండి. జై శ్రీరామ్. ఓం శ్రీ సాయిరామ్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. నేను మీకు లాస్ట్ ఒక వీడియోలో ఒక విషయం మీకు షేర్ చేశా కదా, ఒక రియల్ స్టోరీ నేను మీకు చెప్పబోతున్నా అనేసి. సో సాయి సమక్షంలో ఆ స్టోరీ స్టార్ట్ చేద్దాం. చలో, నేను ఇప్పుడు బాబా మందిర్లో ఉన్నా. దసరా టైం కదా, దసరా టైంకి సాయి మందిర్ ఎట్లా అలంకరించారు చూడండి. మొత్తం మస్తు సజాయించారు ఇక్కడి నుంచి అక్కడ వరకు. దిల్సుఖ్ నగర్ బాబా టెంపుల్ అండి. ఇది దగ్గర నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా చూడండి. అంటే చిన్నప్పుడు అంటే పుట్టి పెరిగిందంతా ఇదే ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారైనా బాబాని ఇట్లా తలుచుకొని వెళ్ళండి, మనసుకి ఎందుకో తృప్తి కాదు. అందుకన్నట్టు నేను ప్రతిరోజు బాబా టెంపుల్కి వస్తా. ఖచ్చితంగా ఏదో ఒక టైంకి నైట్ 9 o'clockకి బాబా టెంపుల్ క్లోజ్ అవుతుంది కాబట్టి నైట్ 9 వరకు ఎప్పుడో ఒకసారి బాబా మందిర్కి వచ్చి ఇట్లా ఆయనకు నమస్తే చెప్పేసి అట్లా ఇంటికి వెళ్తామన్నమాట. సో ఈ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. స్టార్ట్ చేద్దామా? బాబా దర్శనం అవుతుందా మీకు? బాబాని దర్శనం చేసుకోండి. మన లైఫ్లో జరిగిన ఒక స్వీట్ మెమరీ, ఇంకొకటి ప్రతి క్షణం సాయి మనతో ఉంటారు అని చెప్పడానికి ఒక లైఫ్ ప్రూఫ్ అన్నమాట. చలో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత ప్రతి ఒక్కరి జీవితాలు ఒంటరితనంతో ముడిపడి అయినాయి కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో అంటే ఆల్మోస్ట్ అన్ని జిమ్మెదారులన్నీ మీద పడ్డాయి. ఇప్పుడు ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే ఆఫ్టర్ కరోనా వచ్చేసరికి ఒక్కొక్కరు ఒంటరి అయిపోయి జీవితం ఎట్టా నడవలేక, ఎటు డెసిషన్స్ తీసుకోలేక, ఇటు ఫైనాన్షియల్గా అయినా సరే, అటు హ్యూమన్ సపోర్ట్ అయినా సరే, అంటే రిలేషన్స్ సపోర్ట్ అయినా కానీ. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ విడిపోయిన వాళ్ళు ఉన్నారు, మంచిగా ఉన్న వాళ్ళేమో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. సో చాలా మట్టుకు తల్లిదండ్రులను కోల్పోయి, పిల్లల్ని కోల్పోయి ఎన్నెన్నో కథలైనవి. కానీ కొంతమందిది నేను మీకు షేర్ చేస్తున్నా చూడండి. ఒక పర్టికులర్ లేడీ ఉందన్నమాట. ఆ లేడీ విషయంలో జరిగింది ఏంటంటే, హస్బెండ్ సడన్గా లేకపోయేసరికి ఆల్మోస్ట్ అన్ని జిమ్మేదారులన్నీ మీద పడి ఎవరిని నమ్మలేదు. బికాస్ కొద్దిగా గొప్ప ఫైనాన్షియల్గా కూడా బాగా స్ట్రాంగ్ ఉన్నారనమాట. సో ఇటు తల్లిగారి తరపున కొంతమంది, ఇప్పుడు అమ్మ నాన్న ప్రతి ఒక్కరికి బాగుంటారు, అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే. తల్లిదండ్రులు మాత్రం ఎటువంటి స్వార్థంతో ఉండరు. ఇంకా మన పాలేళ్ళు అంటారు కదా, ఇక పెద్దమ్మలు చిన్నమ్మలు, పెద్దనాన్నలు చిన్నాన్నలని, మేనమామలని, మేనత్తలని వేరేగా దూరం నుంచి ఒకడన్నా చీడపురుగులా ఉంటాడు. సొసైటీలో చీడపురుగులు లెక్క ఉండే ఉంటుంది కదా, కామన్. ఇప్పుడు అమ్మాయిలకి ఆడవాళ్ళకి ఒక విధమైన ప్రాబ్లం అయితే మగవాళ్ళకి ఒక విధమైన ప్రాబ్లం. కానీ ఎవరైనా సరే ఒక్క విషయం స్ట్రాంగ్ పాయింట్ ఇది, మంచి పద్ధతిగా జెన్యూన్గా మనిషికి విలువిస్తూ ఒక మనస్సుతోటి మనసు ఉన్న మనిషిలాగా బతకాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు చూసినావా, హ్యూమన్ బీయింగ్. వాళ్ళే కష్టాలు పడేది. ఇక్కడ అమ్మాయి అయినా సరే అక్కడ అబ్బాయి అయినా సరే మంచి వాళ్ళకే కష్టాలు, కానీ చెడ్డ వాళ్ళకి కష్టాలు ఏమి ఉండవండి. బిందాస్గా బతికేస్తారు. సో ఈ మంచి వాళ్ళల్లో ఎవరిని నమ్మలేక, ఇటు వీళ్ళని నమ్మాలా వాళ్ళని నమ్మాలా, ఇద్దరు పిల్లల్ని చేతిలో పట్టుకోవాలా, ఏం చేయాలి అని చాలా ఇబ్బందులు పడి కొన్ని ఫైనాన్షియల్గా ఉన్నందుకు ఏదో అట్లా సెట్ చేసేసుకొని 1 రూపీకి ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ ఒక్కొక్కసారి తనకి తినడానికి లేకపోయినా పిల్లలకి ఏదో ఒక విధంగా ఫుడ్డు తను ప్రిపేర్ చేసుకునేది, ఫుడ్ పెట్టుకునేది. అంటే తన పిల్లల్ని తను మంచిగా చూసుకునేది. తన పొట్టకున్నా లేకపోయినా, ఆకలి ఎంత ఉన్నా సరే పిల్లల్ని చూసుకునేది. కానీ ఇంకా సొసైటీలో కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియక. ఇంకొక విషయం,
ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ అదే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. లాస్ట్కి అమ్మాయి ఏంటంటే ఎవరిని నమ్మలేదు, ఇంకొకరిని పెళ్ళి చేసుకోలేదు, ఇంకొకరితోటి అడ్జస్ట్ అవ్వలేదు. బికాస్ నమ్మకం లేదు. ఇవాళ ఎవరు ఉంటారో రేపు వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు. తన వాళ్ళే తనకు శత్రువులైనప్పుడు, తన వాళ్ళే తను నమ్మక ద్రోహం చేసినప్పుడు ఇంకా ఎవరిని నమ్మాలన్న ఆలోచన ఉండదు కదా. ఎవరి మీద కూడా ఆ నమ్మకం అనేది ఉండదు. సో తనకి చిన్నప్పటి నుంచి ఒక డివోషనల్గా, స్పిరిచువల్గా బాగా అమ్మవారిని బాగా కనెక్ట్ అయ్యి ఉండడం, వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారికి కనెక్ట్ అయ్యి ఉండడం, అలా 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 తనకు స్పిరిచువల్ యాంగిల్ అనేది కొంచెం ఉందన్నమాట. అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఒక యూనివర్సల్ పవర్ అనేది ఒకటి ఉంది అనేది మాత్రం తనకి బాగా ఫీల్ ఉంది. సో అలాగే మెల్లిమెల్లిగా కొన్ని సంవత్సరాల కింద, అంటే ఆల్మోస్ట్ ఒక ఇంటర్ 10th ఆఫ్టర్ 10th అలాగా బాబాకి బాగా కనెక్ట్ అయిపోయింది. తను వస్తూ గుడికి వస్తూ, అంటే తను ఏదో ఒక అంటే ఒక చమత్కారం అనేది చూపిస్తాడు కదా సాయి. సో అలా ఒక చమత్కారం చూసిన తర్వాత ఆహా బాబా కూడా ఉన్నారా అన్న ఆలోచనతో తను ఎంత కనెక్ట్ అయిపోయిందంటే ప్రతి విషయానికి, తిన్నా తాగినా, కూర్చున్నా నిద్రపోయినా, ఎవరితో మాట్లాడినా, ఏదన్నా సందేహం వచ్చినా, సందేహం అంటే ఇది జరుగుద్దా జరగదా, వీళ్ళ మనసులో అసలు ఏముంది, వీళ్ళు మంచా చెడా, అసలుకి ఏంది అంటే పిన్ టు పిన్ ఎంత వందల మంది మధ్యలో ఉన్నా సరే తను బాబాతో మాట్లాడుతుండేదన్నమాట. బాబా సాయి ఏంది అసలుకి, వీళ్ళు మంచేనా, బాబా సాయి ఏంది అసలుకి, ఇది ఈ పని నేను చేయొచ్చా, ఈ పని చేస్తే నాకు మంచిదేనా, బాబా సాయి ఇది అసలుకి జరుగుద్దా, జరిగితే మంచిదా, వాళ్ళెలాంటి వాళ్ళు, వీళ్ళెలాంటి వాళ్ళు, వీళ్ళు లైఫ్లోకి వస్తే మంచిదేనా, వీళ్ళతో సన్నిహితంగా ఉంటే మంచిదేనా, ప్రతి విషయం ఈ ఫుడ్ తింటే మంచిదేనా, బికాస్ కరోనా టైం కదా, కరోనా టైం కాబట్టి ఈ ఫుడ్ తింటే మంచిదేనా, ఇలా ఈ టైంకి బయటికి వెళ్ళాల్సిన అత్యవసరం పడ్డది, బయటికి వెళ్ళేసి వచ్చే వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలా ప్రతి విషయం బాబాతో కనెక్ట్ అయ్యి ఉండేదన్నమాట అమ్మాయి. సో ఫైనల్గా ఏం జరిగింది అంటే ఎవరిని నమ్మలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు రేపు ఉంటారో ఉండరో తెలీదు. ఈ లైఫ్లో ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది కదా, అది జీవితాంతం 7 జన్మల బంధం పక్కన పెట్టండి, కనీసం ఈ జన్మలోనన్నా కనీసం అంటే ఈ ఒక్క జన్మకైనా లాస్ట్ ఎండ్ ఆఫ్ డెస్టినేషన్ వరకు కలిసి ఉంటారు అన్న నమ్మకం లేదు కదా. మనం ఎంత మంచిగా ఉన్నా, పోనీ అవతల వాళ్ళకు ఎంత నచ్చినా, ఎప్పుడు ఏ రోజు ఏ విధంగా మారుద్దో తెలియదు. ఎవరు ఏ కలర్ఫుల్స్ చాలా ఉన్నాయి సొసైటీలో. సో ఎప్పుడు దేనికి అట్రాక్ట్ అవుతారో, ఎటువైపుకి మళ్ళుతారో తెలియదు, ఏదేది గ్రహచారాలు ఎట్లున్నాయో తెలియదు. సో ఇక సాలిగా మనకు ఎవరి మీద నమ్మకం వద్దు. లైఫ్ 2 పిల్లలు ఉన్నారు, అంత బిందాస్గా నడవాలి, జస్ట్ సాయి ఒకటి తోడు ఉండాలని ప్రతి క్షణం తను సాయితో కనెక్ట్ అయ్యేది కదా. ఫైనల్గా ఏమనుకుంటుంది వచ్చిందంటే బాబా సాయి మరి ఎవరు అర్థం చేసుకునేటోళ్ళు అయితే ఇంతకు ఉండరు, బికాస్ ఆల్రెడీ మ్యారీడ్, ఆల్రెడీ కిడ్స్. సో ఎట్లా బాబా సాయి నువ్వే రావచ్చు కదా, ఏమి బాబా సన్నిహితంగా ఉండేటోళ్ళకి ఏమనిపిస్తుంది, బాబా సాయి నువ్వే రావచ్చు కదా హ్యాపీగా, నువ్వే నా కోసం అవతరించి రావచ్చు కదా, బాబాకి ఏం తక్కువ చెప్పుండ్రి. అన్ని విధాలు ఉన్నాయి. బాబాకి కండపుష్టి ఉంది, అంటే జిమ్కి వెళ్ళే అలవాటు అనమాట. కండపుష్టి, కండయోగం అంటారు కదా, అది చేసేది ఉంది. అంటే ఇంకొకటి హ్యాండ్సమ్ గాయ్ అనుకోవాలి, హైట్ పర్సనాలిటీ. మీరు షిరిడి వెళ్తే బాబాది ఎగ్జిబిషన్, బాబాది మ్యూజియం ఉంటుంది సైడ్కి, దాంట్లో ఆయన బట్టలు చూస్తే ఆయన హైట్ లెవెల్ ఏందో అక్కడ తెలిసిపోతారు అనమాట. ఇంకొక విజయం, రాక్ స్టార్ లాగా స్మోక్ చేసే అలవాటు కూడా. ఆయన కఫిని వస్త్రం, అది అంటే పీలుస్తారు కదా, చిలుం పీల్చేది కదా బాబా. సో మంచిగా స్మోక్ చేసే అలవాటు కూడా ఉంది. అంటే దేవుడు కదా, అందరినీ అంటే మంచేది చెడేది అని చూసుకునే తెలివితేటలు ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందా, ఏది ఏ విధంగా కంట్రోల్ చేయాలా, వీళ్ళని ఎవరిని ఎలా సర్దిద్దాలన్నా, ఎట్లా సెట్ చేయాలన్నా అన్న ఒక తెలివితేటలు కూడా ఉన్నాయి. బాబా దేవుడు కదా, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి, బాబా మందిర్కి వెళ్తే కొన్ని వేల మంది హారతిలో, అంతమంది సాయి కోసం వచ్చినప్పుడు తను ఏమనుకుంటుంది, బాబా సాయి అందరికన్నా మించింది నువ్వే కాబట్టి బాబా నువ్వే నా కోసం
మళ్ళీ అవతరించి ఒక అబ్బాయిలాగా రావచ్చు కదా, నువ్వే రావచ్చు కదా సాయి. నిజంగా నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా బాబా సాయి, నిజంగా అందరికీ మీరు తోడు కావాలని కోరుకుంటున్నా. అబ్బాయిలు అంటే అబ్బాయిలు ఎలాగో అలాగా బతికేస్తారని నేను అనను. ఉండే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ కంపేర్ టు సింగిల్ లేడీ అంటే మాత్రం సొసైటీ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ప్రతి సింగిల్ లేడీకి ఎవరైతే మంచి పద్ధతిగా ఉంటారో అబ్బాయిలకి నువ్వు తోడు కావాలని కోరుకుంటున్నా. బాబా సాయి, ఫైనల్లీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా కోసం నువ్వు రావాలి, నా కోసం నువ్వు రావాలి. సొసైటీలో చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. సో ప్రతి క్షణం తను అట్లా అనుకునేదన్నమాట. సో దగ్గర ఒక 6-7 months కింద, ఆల్మోస్ట్ అయ్యిండొచ్చు, ఒక 6-7 months కింద తను ఇట్లే ఎన్నోసార్లు నువ్వే రావచ్చు కదా, ఎవరినో ఎందుకు నమ్మడం, ఎవరినో ఎందుకు ఆలోచించడం, నువ్వే ఉన్నావు కదా బాబా, అవి నువ్వే రావచ్చు కదా అని ఎన్నోసార్లు ప్రాధేయపడేది. ఇక లాస్ట్కి ఒక రోజు, అంటే ఇక బయటికి స్కూల్స్కి వదిలిపెట్టేటప్పుడైనా కానీ, వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడే కానీ, ఆఫీస్కి వెళ్ళినప్పుడే కానీ, బయటికి వెళ్ళాల్సింది ఉంటుంది కదా రెస్పాన్సిబిలిటీ. బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏదన్నా డిఫరెంట్గా ఉన్నా సరే ఇంటికి వచ్చిన తర్వాత బాబాతో చెప్పుకునేది అనమాట. సో బాబాకి చెప్పినప్పుడు నువ్వు ఉండొచ్చు కదా నా తోడుగా, నువ్వు రావచ్చు కదా, అసలు ఏంది ఇది లైఫ్ అని అంటే సాయి చెప్పిన మాట బాగా కనెక్ట్ అయిపోయింది. పిన్ టు పిన్ బాబాతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి తను మాట్లాడినప్పుడు, తను క్వశ్చన్ చేసినప్పుడు, తను ఏదైనా సజెషన్ అడిగినప్పుడు బాబా రెస్పాండ్ అయ్యి తనకి చెప్పేదన్నమాట. సో తను అదే విధంగా తన ఫోటో ముందు నించొని, బాబా ఏంటి నేను ఒంటరిగానే ఉండాలా, నువ్వు నాకు తోడుగా రావచ్చు కదా, నువ్వు ప్రతి క్షణం నాతో ఉన్నావన్న సంగతి నాకు తెలుస్తుంది. నువ్వు అడుగడుగున తను ఒకసారి నడుస్తూ ఉంటే కూడా తన చున్నీ ఏదన్నా అంటే ఒక డోర్కో గేట్కి తగలడము, లేకపోతే ఇంట్లో ఉన్న ఏదైనా సామాన్కి తగలడము, అట్లా అంటే కొంగు లాగినట్టు అనిపిస్తుంది తెలుసా, ఉంది కదా. అంటే ఎవరో కొంగు లాగితే, అంటే చిలిపి చేష్టలు చేస్తున్న కృష్ణుడు కొంగు లాగితే, అంటే పళ్ళు లాగితే ఎలా ఉంటుందో, మన పనిలో మనం పడి కొంచెం బాబా సైడ్ నుంచి కాన్సన్ట్రేషన్ పక్కకు తప్పిందనుకోండి, మనం వంట చేసుకుంటున్నో, ఇల్లు ఊడ్చుకుంటున్నో, లేదో ముగ్గులు వేసుకుంటున్నో, రెడీ చేస్తున్నో, పిల్లల్ని రెడీ చేస్తున్నో, లేదో ఏదైనా చదువుకుంటున్నో, ఏదైనా ఒక పని మీద పడి మనం సరే కొంచెం సాయి మీద నుంచి మైండ్ డైవర్ట్ అయిందనుకో, ఆ టైంలో సడన్గా కొంగు లాగేయడమో, లేకపోతే డ్రెస్ లాగేయడమో, ఇలాంటి సిచ్యువేషన్స్ సడన్గా గుర్తయ్యే వరకు ఇలా చాలా ఇట్లా జరిగే వరకు ఏమనుకో సాయి, బికాజ్ సాయికి బాగా కనెక్ట్ అయ్యి ఉంది కదా తను. సో అలా బాబా ప్రతిక్షణం తనకు తోడు ఉండడం తనకి తెలిసిపోయిన తర్వాత తను అడగడం, నువ్వు నా తోడున్నావు కానీ నిజంగా నువ్వే రావచ్చు కదా ఒక మనిషి రూపంలో, ఒక అబ్బాయి రూపంలో అన్నట్టు అడిగేది. అడిగిన తర్వాత ఆ రోజు తనకి వచ్చిన సజెషన్ ఏంటంటే, అమ్మ నువ్వు భయపడద్దు, నువ్వు నాకే సొంతం అనుకుంది కదా, నువ్వే రావచ్చు కదా సాయి అని అడిగినందుకు ఆ రోజు తనకి ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నువ్వు నాకే సొంతం, నువ్వు భయపడద్దు. సో ఇంకా దేవుడే దిగొచ్చిన తర్వాత భయం ఎందుకు చెప్పు, మనం జెన్యూన్గా ఉన్నాం, అందరికీ మంచి చేస్తున్నాం, అందరి గురించి మంచి తలుస్తున్నాం, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం కదా. సొసైటీ గురించి కానీ, ఎవరి గురించి అయినా కానీ, ఎవరికి ఎటువంటి చెడు చేయకుండా, కుళ్ళుకోకుండా, స్వార్థం లేకుండా కుళ్ళుకోకుండా, అంటే అఫ్కోర్స్ మనకు కూడా ఆ కుళ్ళు కుతంత్రాలు వస్తాయి మనసులకు అప్పుడప్పుడు, ఆ కోపం తాపం అనేది కూడా వస్తుంది. కానీ ఏంది, హ్యూజ్ పవర్, యూనివర్సల్ పవర్ బాబా మన తోటి ఉన్న తర్వాత ఇంకా మనకు ఆ పొగర్లు, ఆ కుళ్ళు కుతంత్రాలు, ఆ స్వార్థాలు, ఆ కోపము, ఆ కొట్లాటలు ఇవన్నీ ఇక అవసరం ఉండే కదా, బికాస్ బాబా చూసుకుంటాడు. కాబట్టి తనకి ఇంకా ఎవరితో అవసరం ఉండదు, ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా బయటకు వస్తారు, హ్యాపీగా తన పని తను చేసుకుంటుంది. ఎవరన్నా ఏమని అనుకున్నా కానీ మనసులో ఉంటుంది. ఇక ఆల్మోస్ట్ సాయి ఏమన్నాడు, సాయి నువ్వు నాకే సొంతం అని సాయి చెప్పిన తర్వాత నుంచి కూడా సాయి దగ్గర మంగళసూత్రాలు పెట్టి
ఆ మంగళసూత్రాలు ఫస్ట్ ఏవైతే మంగళసూత్రాలు ఉండేవో అవి శివుడికి అభిషేకం చేసి శివుడికి పూజలు కొన్ని చిన్న చిన్న పూజలు శివుడికి చేసి ఆ శివుడి దగ్గర ఉన్న మంగళసూత్రాలు ఏవైతే ఉన్నాయో కొత్తవి అవి సాయి పాదాల దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయి మెడలో వేసుకోవడం జరిగింది. ఇక ఎవరి మెంటల్ టార్చర్స్ లేవు ఆ అమ్మాయికి. హ్యాపీగా ఎప్పుడు దైవ చింతనలో బాబా నామాన్ని జపం చేసుకుంటూ బాబా ఒక లవర్ బాయ్ని ఏ విధంగా అయితే కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, మన లవర్ బాయ్ కానీ లవర్ అమ్మాయి అయినా సరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం బాగా పెడతాం కదా, ఎక్కడ పోయినా ఎక్కడొచ్చినా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం కదా. సో అట్లనే అమ్మాయి కూడా బాబాకి చాలా ప్రేమగా లవబుల్గా అయిపోయిందనమాట. బికాస్ ఆయన చూపిస్తుండు కదా, ఆ ఇన్సిడెంట్స్ కానీ ఆ కనెక్షన్ కానీ చూపిస్తున్నాడు కదా. చూడటం వల్ల తనకు బాబా ఇదిగో ఇక్కడ నా దగ్గర వచ్చిండు ఇట్లా అన్నట్టు ఆల్మోస్ట్ షీ బికమ్ ఏ లవర్ టు గాడ్ షిరిడి సాయి. షిరిడి సాయి అంటే ఒక్కరేనా, ఆయనలో కృష్ణుడు కూడా ఉన్నాడు కదా. ప్రేమని పంచి ఒక చాలా తెలివిగల గోపికా కృష్ణుడు కూడా ఉన్నాడు కదా. ఇంకొక విషయం, మహాకాల్ తండ్రి, శివుడు అందరికీ తండ్రితో సమానం. సో సాయిలో ఈశ్వరుడు కూడా ఉన్నాడు కదా. సో తండ్రిలాగా కూడా కాపాడుకుంటాడు. శివుడికి ఒకప్పుడు భయపడ్డా కానీ ఇప్పుడు భయం అనేది లేదు. బికాజ్ ఆయన హ్యూజ్ పవర్ కాబట్టి, యూనివర్సల్ పవర్ కాబట్టి కొంచెం భయం అనిపించేది. కానీ ఇప్పుడు తండ్రి కాబట్టి ఇప్పుడు భయం అనిపించట్లే. సో ఆ లేడీ వచ్చేసి సాయికే సొంతం అన్నమాట. సో ఇలా ఉంటుంది. మీరు కూడా బాబాకి కనెక్ట్ అవ్వండి. మీ లైఫ్లో అన్నీ హ్యాపీగా అచీవ్మెంట్స్ అవ్వండి. ఏది కూడా ధర్మ మార్గంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీకు ప్రాబ్లం రావద్దు, ఎదుటి వాళ్ళకి కూడా ప్రాబ్లం రావద్దు మీరు ఏదైనా పని చేస్తే. సో అట్లాంటిది ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా బాబా మిమ్మల్ని గెలిపిస్తాడు. సరేనా? సో దీంట్లో మీకు అర్థమైంది ఏముంది? ఎవరన్నా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే దేవుడికి బాగా కనెక్ట్ అయిపోయి ధైర్యంగా బతకండి. మీరు మంచి పద్ధతిలో బతుకుండ్రి. సొసైటీ ఏమున్నా కానీ బాడమేగా బాబా తోడుంటాడు. బాబా అంటే సాయిశ్వరుడు తోడుంటాడు. ఒక సైడ్ నుంచి కృష్ణుడు సజెషన్స్ ఇస్తుంటాడు. అన్నీ హ్యాపీగా నడుస్తాయి. యూనివర్సల్ పవర్ మొత్తము దేఖ్ లీజీ ఏ జో హేనా ఐసా ముట్టి మే రఖ్ లేనా. అర్థమైందా? యూనివర్సల్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు సపోర్ట్గా ఒక పక్కన చుట్టంతా ఒక పాజిటివ్ ఎనర్జీగా ఒక ప్రొటెక్షన్ లేయర్గా ఉండాలంటే మనం జెన్యూన్గా ఉండాలి. అంతా మంచి జరుగుతుంది. జెన్యూన్గా ఉండాలి. అట్లని మొత్తం సన్యాసుల్లేకనే కోపం తాపం లేకుండా ఉండుడంటే ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మాత్రం రియాక్ట్ కావాలి. ముఖం పట్టుకొని ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి కూడా. ఎవరైతే చెడు చేసే వాళ్ళకు ఇది చెడు, ఇది ఇట్లా చెయ్యొద్దు అని చెప్పడంలో కూడా సాయి మనకు తోడుంటాడు. ఈ యూనివర్సల్ పవర్స్ మనకు తోడుంటాయి. నేను మీ శ్రేయోభిలాషి కాబట్టి ఎవరైనా సరే, క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా తెలుగు వాళ్ళు ఎవరైనా సరే బాబాకి వచ్చి కనెక్ట్ అవ్వచ్చు. ఏం లేదు, సాయి అందరివాడు. సాయికి ఏ పరాయితత్వం లేదు. మనిషిలాగా పుట్టిన వాళ్ళైనా భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి సాయికి కనెక్ట్ అవ్వచ్చు. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. సో ఒక ఒంటరిగా ఉన్న లేడీ ఎలా బాబాకి కనెక్ట్ అయింది, ఎలా లైఫ్ని లీడ్ చేస్తుంది, ఎవరిది అవసరం లేదు, దేవుడు ఉన్నాడు. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి. నా వీడియోస్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎంతోమందికి షేర్ అవుతాయి. ఇంకొకటి, నా వీడియోస్ షేర్ కూడా చేయండి. ఇంకొకటి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకు రిఫరెన్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. ఓకేనా? ఇట్లు మీ శ్రేయోభిలాషి అండి. ఇదొక ఇన్సిడెంట్ కదా, నెక్స్ట్ కూడా ఇంకా వేరే చిన్న ఇన్సిడెంట్స్తో ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నేను మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తా. చలో, ఇట్లు మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ.